ఉగాది పండుగ వెనుకున్న అసలైన రహస్యం మీకు తెలుసా? ఉగాది. చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఉగాది అంటే ఏంటి? అసలు ఉగాదిని కొత్త సంవత్సరం అని ఎందుకు పిలుస్తారు? ఉగాది రోజునే ఎందుకు అన్ని కొత్త ఆచారాలు, ఉగాది రోజునే వాస్తుపరంగా పంచాంగాలు చూడడం కానీ ఇలాంటివి ఎందుకు చేస్తారో మీకు తెలుసా? మన చరిత్ర వెనుకున్న అసలైన నిజం మనం తెలుసుకోవాలి తప్పకుండా. నిజం ఫ్రెండ్స్, చరిత్ర అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత. చరిత్ర తెలియని వాళ్ళని చరిత్రహీనులని అంటారు. అందుకే తప్పకుండా చరిత్ర తెలుసుకోవాలి. చరిత్రలో దాగినటువంటి మూలాలను తెలుసుకోవాలి. మన ఆచార సాంప్రదాయాలు కూడా తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఉగాది పేరు ఎలా వచ్చింది, ఉగాది రోజు కొత్త సంవత్సరం అని ఎందుకు అంటారు, అలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు సంస్కృతిలో అత్యంత కీలకమైన ఒక పండగ ఉగాది పండుగగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ వచ్చిందని అంటే ప్రతి ఇంట్లో ఒక కొత్త ఆనందం, కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం, ఇంటి ముందు గుమ్మాలకి మామిడాకుల తోరణాలు కట్టడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, మరియు అత్యంత ఒక సాంప్రదాయం ఏంటంటే ఉగాది పచ్చడి ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పండుగలో ఒక ప్రత్యేకమైన ఆనందం దాగి ఉంది. ఉగాది పండుగ అంటేనే ఒక కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరాది ఉగాది. కానీ చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఏంటంటే ఉగాది పండుగ ఎలా వచ్చింది, అసలు ఉగాది అంటే ఏంటి? ఆ రహస్యాలన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో వాస్తవం ఏంటో తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఉగాది పండుగ అనేది 2 పదాల నుంచి ఉద్భవించింది. అదే ఒకటి యుగ ప్లస్ ఆది. యుగ అంటే ఒక యుగము, ఆది అంటే ఆరంభం. ఒక యుగం ఆరంభం అవుతుంది కాబట్టి దాన్ని ఉగాది అని పేరు పెట్టడం జరిగింది. కొత్త యుగానికి ఆరంభం కాబట్టి ఈ రోజును ఉగాది అని నామకరణం చేశారు. మన యొక్క ఇండియన్ టైమింగ్స్ అంటే భారతదేశ కాలమానం ప్రకారం చైత్రమాసం మొదటి రోజు దీన్నే ఉగాది పండుగగా భావిస్తారు. అందుకే ఈ పండుగను మనం తెలుగు సంవత్సరంగా పిలుచుకుంటాం. పురాణాల ప్రకారం కూడా ఈ ఉగాది పండుగకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఏంటంటే సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు ఈ ఉగాది రోజు, ఈ రోజు నుంచే సృష్టిని సృష్టించడం మొదలుపెట్టాడు అనేది ఒక నానుడి అని ఏం కాదు, ఇది ఒక చరిత్ర. అంటే ఈ రోజు నుండే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం మొదలుపెట్టాడు కాబట్టి ఇది ఉగాది అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట, పురాణాలు చెప్తున్నటువంటి మాట. ఫ్రెండ్స్, ఈ రోజుని సృష్టి ఆరంభమైన రోజు అని కూడా పిలుస్తారు. మన విశ్వం ఆవిర్భవించిన రోజు ఉగాది రోజు అని కూడా పిలుస్తారు. ఉగాది అంటే కేవలం పండుగ కాదు, ఒక కొత్త జీవితానికి ఆరంభం కూడా. ఉగాది రోజు చాలామంది తొందరగా నిద్రలేస్తారు, తలస్నానం చేస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు, ఇంట్లో ఎంతో సంతోషంగా ఇంట్లో వ్యక్తులతో చాలా సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఉగాది అంటే అదొక తెలియని ఆనందం, అదొక ఉత్సాహం. ఉగాది కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్. ఉగాది రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక నిశ్చలమైన ఆనందం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. ఆ రోజు ఇళ్ళన్నీ శుభ్రంగా కడుక్కొని కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి గుమ్మాలకి మామిడి ఆకుల తోరణాలను కట్టేస్తారు. మామిడి ఆకులను ఎందుకు పెట్టారంటే అది ఒక శుభ సూచిక. మామిడి చెట్టుకున్నటువంటి ఒక మామిడి ఆకులను శుభప్రదంగా భావిస్తారు. మన పూర్వీకుల నుండే వచ్చిన ఆచారం కాబట్టి మామిడి ఆకులను మాత్రమే ఇంటి గుమ్మాలకు కట్టడం మొదలుపెట్టారు. ఈ మామిడి ఆకుల వలన ఇంటికి శుభాన్ని, ఆరోగ్యాన్ని తీసుకొస్తాయని పూర్వీకుల నుండి ఒక నమ్మకం ఉండేది. అదే ఆచారంగా భావిస్తూ మామిడి ఆకుల తోరణాలు కట్టడం సాంప్రదాయంగా మారింది. ఉగాది రోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది పచ్చడి. అది ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, వగరు మరియు ఉప్పు. ఈ 6 రుచులను జీవితంలో 6 అనుభవాలుగా చెప్తారు. ఈ 6 రుచులు జీవితంలో 6 అనుభవాలను సూచిస్తాయి. జీవితంలో కూడా ఆనందం, సంతోషం, సుఖము, దుఃఖము, బాధ, నిరాశ, నిస్పృహ, గెలవడం, ఓడిపోవడం, మళ్ళీ ప్రయత్నించడం, ఇలాంటి అనుభవాలు ఉంటాయి. కాబట్టి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా 6 రుచులు ఎలాగైతే కలిసి ఉన్నాయో జీవితంలో కూడా అన్ని రకాల బాధలు కలిసి ఉంటాయని దీనికి అర్థం. ఇవన్నీ అనుభవాల నుంచి ఎదుర్కొని ముందుకు సాగిపోవడమే జీవితం. ఉగాది పండుగ, ఉగాది పచ్చడి అనే ఈ 6 రకాల ఉగాది పచ్చడి మనకు నేర్పే సందేశం ఇదే. మన జీవితాన్ని ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగిపోవడమే జీవితం. ఉప్పు, కారం, చేదు, వగరు, తీపి, పులుపు ఇవన్నీ రకాల రుచులు ఉగాది పచ్చడిలో ఉండడానికి అది సాంప్రదాయం వెనుక పెద్ద సైన్సే దాగి ఉంటాయి. ఉగాది రోజు ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉన్నది మనకు, ఏంటంటే అది శ్రవణ పంచాంగం. అంటే ఈ రోజు తప్పకుండా చాలామంది పంచాంగం చూపించుకుంటారు. అంటే వాస్తుపరంగా వాళ్ళకు ఉన్న పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు మరియు శుభ ముహూర్తాలు, ఫలితాలు వీటి గురించి ఎక్కువగా పంచాంగం చెప్తూ ఉంటారు. శ్రవణ పంచాంగం అంటే వినడం, దాన్ని వినడాన్ని శ్రవణ పంచాంగం అంటారు. ఇది విన్నప్పుడు చాలామంది తమ భవిష్యత్తు గురించి జరగబోయే మంచి చెడు ఫలితాలు, శుభ ముహూర్తాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ రోజున పంచాంగం ఎక్కువ మంది చెప్పించుకుంటారు. ఉగాది రోజు దేవాలయాలకు వెళ్ళడం కూడా ఒక సాంప్రదాయంగా భావిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ప్రార్థించుకుంటూ ఈ రోజు నుంచి మంచి జరగాలి,
ఈ రోజు నుంచి అన్ని రకాల శుభాలు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థించుకుంటారు దేవుణ్ణి. ఇది కేవలం ఆచారమే కాదు ఫ్రెండ్స్, ఇది మన జీవితానికి ఒక కొత్త ఆశను చూపించే ఒక మంచి మార్గం. ఈ రోజు ఉగాది రోజు. ఉగాది మనకు ప్రతి సంవత్సరం ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్తుంది. ఏంటంటే ప్రతి సంవత్సరం నీ జీవితంలో ఒక కొత్త ఆశను చిగురిస్తుంది ఉగాది రోజు. ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టు, ఈ రోజు నుంచి నువ్వు అనుకో, ఈ రోజు నుంచి నువ్వు దీన్ని చెయ్యి అని ఒక కొత్త ఆశను చిగురింపజేసేది ఉగాది. గత సంవత్సరం ఎలా గడిచినా కూడా మళ్ళీ ఒక కొత్త అవకాశానికి పునాదే ఈ ఉగాది రోజు. అంటే పెద్దవాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్ళు, గంటల తరబడి విషయాలు, మా జీవితానికి సంబంధించిన విషయాలను చర్చించుకునేవారు. ప్రతి ఇంట్లో వంటలు, వార్పులు, దీనికి సంబంధించి చాలా నవ్వులు ఉండేవి ఒకప్పుడు. ఇంట్లో వాతావరణం నవ్వుల వాతావరణం ఉగాది పండుగ అంటే. కానీ ఇప్పుడు కాలం మారింది. అవునా, జీవితం చాలా బిజీ అయిపోయింది. కాలం మారింది, దాంతోపాటు జీవితం కూడా చాలా బిజీ అయిపోయింది. కానీ ఉగాది పండుగ మనకు ఒక మంచి విషయం గుర్తు చేస్తుంది. ఏంటంటే ఎంత బిజీ అయినా, ఎంత కాలం మారినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దు అని ప్రతి సంవత్సరం మనకు ఉగాది పండుగ గుర్తు చేస్తూనే ఉంది. అవునా కదా ఫ్రెండ్స్? ఉగాది అనేది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏంటంటే జీవితం అంతా ఒకేలాగా ఉండదు. జీవితం అనేది 6 రుచుల అనుభవాలు. అందుకే ఉగాది రోజునే 6 రుచుల యొక్క ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొన్ని రోజులు తీపిగా ఉంటాయి, కొన్ని రోజులు చేదుగా ఉంటాయి, కొన్ని రోజులు కారంగా, కొన్ని రోజులు అన్నీ మనకు నచ్చినట్టు ఉండదు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క గొప్ప సందేశం మనకు ఉగాది మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎంతో అనుకువగా సాంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పేసి ఉగాది మనకు తెలియజేస్తుంది. ఈ చిన్న అనుభవం కూడా జీవితాన్ని మరింత బలం చేస్తుందని ఉగాది పండుగ మనకు తెలియజేస్తుంది. సంతోషం వచ్చినప్పుడు ఆనందించాలి, బాధలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనాలి. అదే మనకు ఉగాది పండుగ నేర్పించే ఒక అద్భుతమైన సందేశం. అందుకే ఉగాది రోజు చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి వాటి కోసమే ప్రయత్నిస్తారు చాలామంది. ఇది జీవితాన్ని మార్చే ఒక ఆరంభం కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఉగాది అంటే అది ఏదో అలా జరుపుకుంటున్నాం, వచ్చింది వెళ్ళింది ఉగాది అని తెలుసు. కానీ ఉగాది పండుగ వెనుక ఉన్న అసలైన చరిత్రను తెలుసుకోండి. ఉగాది పండుగకున్న సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకండి. చివరిగా ఒక విషయం ఏంటంటే, ఉగాది పండుగ అంటే అది కేవలం పండుగ రోజు ఒక రోజు మాత్రమే కాదు. ఒకరిలో కూడా ఒక కొత్త ఆశను చిగురించేలా చేస్తుంది ఉగాది పండుగ. ప్రతి ఒక్కరి జీవితంలో విషాదకరమైన చరిత్ర ఉన్నా కూడా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఉగాది పండుగ వచ్చిందంటే జీవితానికి కొత్త ఆరంభం రావడానికి నీకు మరొక అవకాశం వచ్చిందని ఉగాది పండుగ మనకు తెలియజేస్తుంది. ఉగాది వెనుక ఉన్న అసలైన రహస్యం ఇదే. ప్రతిసారి నీకు ఒక కొత్త అవకాశం చిగురించేలా చేస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు, కేవలం ఉగాది ఒక రోజు అలా వచ్చింది అలా వెళ్ళింది అనే విషయం కూడా కాదు. ఉగాది అంటే ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశ, కొత్త జీవితం. ఉగాది పండుగ చరిత్రను తెలుసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.